మన ప్రార్థన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకోండి, దానికి సమయం పట్టదు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నాడు. సపోజ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు, పిలవాలనుకో మీ అబ్బాయికి, ఎట్లా పిలుస్తావు? నాన్న, తమ్ముడు, బేటా అని పిలుస్తావా? గట్టి కేక్ వేస్తావు. ఎంత కేక్ వేస్తావు? వాడు ఎంత దూరం ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు అంత గట్టిగా అరుస్తావు. మరి దేవుడు ఎంత దూరం ఉన్నాడో ఆలోచించండి. ఎంత గట్టిగా అరుస్తే మన కేక్ పైకి వెళ్తుంది. ఇలాంటి మైకులు ఎన్ని పెట్టినా పైకి వెళ్ళదు. కానీ ఎప్పుడైతే నీ నోటి నుంచి బయటకు వస్తుందో, నీ యొక్క శ్వాసంతో అది బయటకు వచ్చినప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు కనుక వెంటనే నీ మాటను వింటాడు. ఆయన వినడంటే క్రీస్తు యేసుకు వినబడుతుంది. నీ యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి తొందరగా వెళ్తుంది. అలాగే దేవుని జవాబు కూడా తొందరగా వస్తుంది. కానీ వచ్చుచున్న మార్గములో అనేకమైన దూత సమూహములు, ఈ యొక్క అధికారులు, పరిపాలకులు ఉండి నీ యొక్క జవాబు తెచ్చుచున్న ఆ యొక్క దూతని ఆటంకపరుస్తున్నారు. నువ్వైతే నీ సమస్య గురించి ప్రార్థన చేసావు, జవాబు డిలే గురించి ప్రార్థన చేయట్లేదు. కనుక క్రీస్తు యేసుతో నీకు సంపర్కం ఉన్న ఎడల, క్రీస్తు యేసు ద్వారా నా యొక్క జవాబు నేను నా కుమారుడికి అనుగ్రహించినను, అది ఇంకనూ వెళ్ళలేదు కనుక దేవుడు దూత సమూహముని పంపించి ఆ యుద్ధంలో వారిని ఇండల్ చేసి నీకు రావాల్సిన ఆ జవాబు, ఆశీర్వాదం అందింపజేస్తాడు.